జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా రాజస్థాన్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకునింది ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే మీకు నచ్చుతుంది ఓకేనా 2023లో జరిగినటువంటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించే రాజస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఇకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ గారిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది అప్పటి నుంచి ఈ రాజస్థాన్లో భజన్ లాల్ ప్రభుత్వం రాజస్థాన్లో వేగంగా అటు ఆర్థిక సంస్కరణలను ఇటు సామాజిక సంస్కరణలు తీసుకొస్తుందన్నమాట ఇవి గాక మన సంస్కృతి సాంప్రదాయాలను మరింత మెరుగుపరిచే విధంగా ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక కీలకమైన ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈ రాజస్థాన్ ప్రభుత్వం తీసుకునేది సరే డైరెక్ట్గా పాయింట్కి వస్తే రాజస్థాన్ను 2023 ముందు వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అయితే రాజస్థాన్లో అధికార భాష వచ్చేసి హిందీ అనమాట దీంతో రాజస్థాన్ స్కూళ్ళల్లో హిందీ భాషను ఈ ఫస్ట్ లాంగ్వేజ్గా తీసుకుంటారు ఇక ఈ ఇంగ్లీష్ భాషను సెకండ్ లాంగ్వేజ్గా తీసుకుంటారు ఇక మూడవ లాంగ్వేజ్గా ఉర్దూ భాషను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందంట ఎంత దారుణం చూడండి అసలు సరే రాజస్థాన్ మాటకే తీసుకున్నాం రాజస్థాన్లో మెజారిటీ ప్రజలు ఎవరు ఇప్పుడు వాళ్ళందరూ కూడా చదవాల్సినంత అవసరం ఉండదు మీకు అర్థమవుతుందా అసలు ఉర్దూకు మనకు సంబంధం లేదు కానీ ఉర్దూను ఖచ్చితంగా మూడో లాంగ్వేజ్గా చేసి దాన్ని స్వీకరించాలని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజస్థాన్లో ఈ ఉర్దూ భాషను అయితే ప్రవేశపెట్టింది కేవలం ఈ ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ దారుణానికి తెగించింది అసలు ముస్లింల భాష అయినటువంటి ఉర్దూను మనం ఎందుకు నేర్చుకోవాలో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ అది చాలా దూరం వెళ్ళిపోతుంది మీకు అర్థం ఏంటని చెప్పి నేను అనుకుంటున్నా సరే ఇకపోతే ఇప్పుడు అదే ప్రశ్న నేను మాట్లాడటమే కాదు రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం అడుగుతుంది ఏది నేను అడిగినట్టే ఉర్దూ భాషను రాజస్థాన్ ప్రజలు ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంట బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడమే కాదు అసలు ఉర్దూ భాషను అధికారిక భాష నుంచి తొలగిస్తా రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం ఒక సరైన సంచలన నిర్ణయం తీసుకున్నది ఇక నుంచి రాజస్థాన్లో ఈ మూడవ లాంగ్వేజ్గా అంటే థర్డ్ లాంగ్వేజ్గా ఉర్దూ అయితే ఉండదు ఇక ఉర్దూను నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు పైపెచ్చి ఏంటంటే ఈ ఉర్దూ స్థానంలో ఈ థర్డ్ లాంగ్వేజ్గా సంస్కృతాన్ని తీసుకొస్తా రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం మరొక అద్భుతమైన కీలక నిర్ణయం తీసుకున్నది అంటే ఇకపైన రాజస్థాన్లో ఉన్నటువంటి పాఠశాలల్లో ఈ థర్డ్ లాంగ్వేజ్గా ఉర్దూ అనేది ఉండదు దాని స్థానంలో సంస్కృతం ఉంటుంది ఇది విషయం అయితే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయంతో రాజస్థాన్ ప్రజల నుంచే హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అబ్బా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారా వాళ్ళకి భలే తీపి కదా భలే అన్ని తీపి నొప్పులన్నీ పడతాయి వాళ్ళకు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇది ఉర్దూ భాష పైన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్జికల్ స్ట్రైక్ అంట ముస్లింల పైన ప్రతీకారం తీర్చుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందంటే కాంగ్రెస్ నాయకులంతా కూడా ఊగిపోతున్నారు అట్ట పెట్టుకుంటే మద్రసాలు ఉన్నాయి కదా వాళ్ళు ఉర్దూనే చదవాలనుకుంటే పోయి మద్రసాలో చదువుకోవచ్చు కాదని ఎవరు అంటున్నారా ఏమంతగా సరే కానీ రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి స్పష్టం చేసింది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సంస్కృతాన్ని అధికారికంగా ప్రవేశపెడతామని చెప్పి స్పష్టం చేశారు అది ఆ మ్యాటరా ఎట్లా న్యూసా నచ్చింది మీకు గనక ఈ న్యూస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఆడ దాన్ని టాంగ్ అని నొక్కి ఆ పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా అటు క్లిక్ చేశాను అనుకో మేము ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలకు సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో మాట చెప్తున్నా మనది న్యూస్ అక్కడ వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది దాని కింద కామెంట్ బాక్స్లో పెడతా మీరు సరే ఈ యూట్యూబ్ సంబంధించి అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయో లేదు తెలియదు ఈ వాట్సాప్లో అయితే కంపల్సరీ వస్తాయి ఆ వాట్సాప్ ఛానల్లో కూడా మీరు ఫాలో అయినారనుకో మీకు ఏ న్యూస్ కూడా మిస్ అయ్యే అవకాశమే ఉండదన్నమాట ప్రతి న్యూస్ కూడా మీకు వస్తుంది ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్